అందరికీ నమస్కారం. డివోషన్ ఛానల్లో వచ్చేసి బంగారానికి సంబంధించిన మెయిన్ అప్డేట్ పెడతాను. ఆ తర్వాత ఎస్పీ ఛానల్లో వచ్చేసి అసలు అమెరికా ఎందుకు యుద్ధం ఆపింది, ఇరానోడు ఏం చేశాడు ఏంటి, ఇవన్నీ అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు డివోషన్ ఛానల్లో బంగారానికి సంబంధించి ఇందాకే మాట్లాడుకున్నాం. బంగారం చరిత్రలో కని విని ఎరుగని రీతులు ఇవాళ ఒక్కరోజే 24 క్యారెట్ గోల్డ్ 10,000కి పైగా పడిపోయింది. 22 క్యారెట్ గోల్డ్ 9,000కి పైగా పడిపోయింది. 24 క్యారెట్ గోల్డ్ ఏమో అప్రాక్సిమేట్లీ 1,35,000 చిల్లరేమో వచ్చింది. ఇది వచ్చేసేమో 1,24,000 చిల్లరేమో వచ్చేసింది. ఇంకా ఇంతకు మించి పడకపోవచ్చు. ఒకవేళ పడ్డా కానీ ఒక 5,000 10,000 అటు ఇటే మరలా పెరిగింది. జాగ్రత్త చూసుకోండి. యుద్ధం విషయంలో మాత్రం ఖచ్చితంగా యుద్ధం అయితే కంటిన్యూ అవ్వదు. ప్రపంచ దేశాలను ఆల్రెడీ ప్రెజర్ పెడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా యుద్ధం ఆగే అవకాశాలు ఉన్నాయి. యుద్ధం కనుక ఆగితే మాత్రం మరలా బంగారం వెండి ధరలు పెరగవచ్చు అని చెప్పారు. ఈరోజు పెరిగిన దాన్ని పెట్టి చూస్తే రేపు ఖచ్చితంగా క్షమించాలి, బంగారం ఈరోజు పడిపోయింది కదా. సో బంగారం వెండి ధరలు ఈరోజు పడిపోయిన విధానం కనుక గమనించినట్టయితే రేపు వచ్చేసి ఖచ్చితంగా పెరిగింది. ఈరోజు పడిపోయినంత పెరగదు, బట్ రేపు అయితే ఖచ్చితంగా బంగారం పెరిగింది. సో టైం ఇప్పుడు అరౌండ్ 7 అవుతుంది. మీకు ఏదైనా పాసిబిలిటీ ఉంటే, డబ్బు ఉంటే హ్యాపీగా ఈరోజు ధరలకు వెళ్ళి కొనుక్కోండి. మరలా చెప్తున్నా, రేపు ఒకవేళ బంగారం పడ్డా నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే బంగారం పెరిగిద్దని నాకు అనిపిస్తుంది. పడే అవకాశం అయితే లేదు. ఒకవేళ పడ్డా ఖచ్చితంగా మరలా తర్వాత పెరిగింది. మీ దగ్గర డబ్బు ఉంటే ఈరోజు మార్కెట్లో ఏదైతే తగ్గి ఉందో నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ ఇదే ద బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా తగ్గకపోవచ్చు, పెరగడం అయితే ఉండొచ్చు. రేపైతే మాత్రం పెరిగిద్దని నాకైతే చాలా స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంది.